అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో ఇది? హార్దిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అప్రోచ్ అయితే అయిందంట. ట్రేడ్ కోసం అయితే ఎదురు చూస్తుందంట బ్రో. బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి కెప్టెన్ అయిన తర్వాత ముంబై ఇండియన్స్ చాలా అంటే చాలా వరస్ట్గా అయితే రెడీ అయిపోయింది. 3 సీజన్స్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి కెప్టెన్ చేస్తే 2 సీజన్స్ వరస్ట్ అంటే వరస్ట్, పాయింట్స్ టేబుల్లోనే లాస్ట్, అవునా కదా. ఇక ఒక్క సీజన్ మాత్రం దేక్కొని క్వాలిఫై అయితే అయ్యింది. వేస్ట్ అంటే వేస్ట్ అయితే అయిపోయింది ముంబై ఇండియన్స్. ఈవెన్ ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాకి పడతా ఉండలా. రీసెంట్గా ముంబై ఇండియన్స్ కోచ్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు హార్దిక్ పాండ్యా గురించి. కోచ్ మాటే వింటా ఉండలేదంట. అంటే ముంబై ఇండియన్స్లో కోచ్లు అయితే ఉంటారు కదా, కోచెస్ మాటే వింటా ఉండలేదంట. హార్దిక్ పాండ్యా నా రూటే సపరేట్ అనే తర హార్దిక్ పాండ్యా అయితే ఉన్నాడు. అందుకే హార్దిక్ పాండ్యాని వదిలేయాలని ముంబై ఇండియన్స్ ప్లాన్ చేస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా రివ్యూల్ అయితే చేసింది, అవునా కదా. అంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా కోసం చాలా టీమ్స్ రెడీగా అయితే ఉన్నాయి, అవునా కదా. ఇప్పుడు ఎల్ఎస్జీ రెడీగా ఉంది, రిషబ్ పంత్ ఫెయిల్ అయితే అయినాడు కాబట్టి ఈవెన్ కేకేఆర్ రెడీగా ఉంది, అజింక్య రహానే వర్స్ట్ అయిపోయినాడు కాబట్టి ఈవెన్ సిఎస్కే రెడీగా ఉంది, రుతురాజ్ గాయ్ కూడా వర్స్ట్ కెప్టెన్సీ, అవునా కదా. ఇంకా డీసీ రెడీగా ఉంది, అవునా కదా. చాలా టీమ్స్ అయితే హార్దిక్ పాండ్యా కోసం గాలం అయితే వేస్తాయి ఇప్పటి నుంచినే, అవునా కదా. ఇంకా చాలా కాలం అయితే ఉంది ఐపీఎల్ 2027కి, అవునా కదా. అయినా ఇప్పటి నుంచినే హార్దిక్ పాండ్యా కోసం చాలా టీమ్స్ అయితే గాలాలు అయితే వేస్తాయి, అవునా కదా. కెప్టెన్సీ అవసరం ఉండే టీమ్స్ గాలం అయితే వేస్తుంది, కెప్టెన్సీ అవసరం లేని టీమ్స్ కూడా గాలాలు అయితే వేస్తాయి. రీసెంట్గా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జెర్సీని తీసేసి అంటే ప్రేక్షకుల మీద విసిరేసాడు కదా. అంటే క్రికెట్ ఆడియన్స్ మీదకైతే విసిరేసి కోపంగా అయితే వెళ్ళిపోయాడు. దాని తర్వాత కొన్ని స్టేటస్ల్లో కొన్ని ఫోటోలు అయితే షేర్ చేశాడు కదా. 0707 అయితే అలాంటి ఇమేజెస్ అయితే షేర్ అయితే చేశాడు. దీని నుంచి మనకైతే అర్థమవుతుంది సిఎస్కే కూడా చాలా అంటే చాలా ట్రై చేస్తుంది హార్దిక్ పాండ్యా కోసం. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని తర్వాత రుతురాజ్ గాయక్వాడ్ కూడా సిఎస్కేకి ఏమీ పీకిందేమీ లేదు, అవునా కదా. అంటే 0707 అనేది మహేంద్ర సింగ్ ధోనికి చాలా అంటే చాలా ఫేవరెట్ నెంబర్ కాబట్టి సిఎస్కేలోకి వెళ్తాను అని ఏమన్నా హింట్ ఏమన్నా ఇచ్చాడా హార్దిక్ పాండ్యా. దాని తర్వాత హార్దిక్ పాండ్యా తర్వాత మహేంద్ర సింగ్ ధోని చాలా అంటే చాలా క్లోజ్గా ఉన్నారు కాబట్టి మహేంద్ర సింగ్ ధోని హార్దిక్ పాండ్యాని సిఎస్కేలోకి ఏమన్నా అంటే రికమెండ్ ఏమన్నా చేస్తున్నాడని అయితే డౌట్ అయితే వస్తుంది. ఇది డౌట్ అయితే కాదు, ఇది 100% నిజమే, అవునా కదా. ఇది కుదరలంతే. ఇప్పుడు చాలా టీమ్స్ రెడీగా అయితే ఉన్నారు. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా హార్దిక్ పాండ్యా కోసం అయితే గ్యాలం అయితే వేస్తుందంట. ఆల్రెడీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హార్దిక్ పాండ్యాని అయితే అప్రోచ్ అయితే అయిందంట. ఎంఐ టీమ్ మేనేజ్మెంట్ని అయితే అప్రోచ్ అయితే అయిందంట. హార్దిక్ పాండ్యాని మాకు ఇచ్చేయండి అని. ఆర్సీబీకి ఎందుకు హార్దిక్ పాండ్యా అని చాలా మందికి అయితే డౌట్ అయితే రావచ్చు, అవునా కదా. అంటే హార్దిక్ పాండ్యా ఇక్కడ ఎందుకు అవసరం ఆర్సీబీకి? ఆల్రెడీ రజత్ పడీదర్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఉన్నాడు, సక్సెస్ఫుల్ టీం అయితే ఉంది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా అవసరం అయితే లేదు. అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హార్దిక్ పాండ్యా కోసం ఎందుకు గాలం వేస్తుందంటే, వేసిందో లేదో తెలియదు కానీ రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎందుకు అవసరం అంటే హార్దిక్ పాండ్యాని ఒక మంచి ఆల్రౌండర్గా తీసుకుందామని అయితే ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఎదురు చూస్తుంది. ఇక్కడ హార్దిక్ పాండ్యా ఏం చేస్తున్నాడంటే లాంగ్ టర్మ్ కెప్టెన్సీ ఏ టీం ఇస్తుందో ఆ టీంలోకి జంప్ అవ్వడానికి హార్దిక్ పాండ్యా అయితే ఎదురు చూస్తున్నాడు. సిఎస్కేకి చాలా అవసరం ఇప్పుడు హార్దిక్ పాండ్యా, డీసీకి చాలా అవసరం, దాని తర్వాత కేకేఆర్కి అవసరం, ఎల్ఎస్జీకి అవసరం. కాబట్టి ఈ టీమ్స్ కెప్టెన్సీ కోసం పాకులాడుతూ ఉన్నాయి కాబట్టి ఈ టీమ్స్ చాలా అంటే చాలా ట్రై అయితే చేస్తున్నాయి. కానీ దీంట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా అప్రోచ్ అయితే అయింది. అసలు అవసరం తీసుకునేద్దాం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి తీసుకునేసి ఒక మంచి ఆల్రౌండర్ రెడీ చేద్దామని ఆర్సీబీ కూడా ట్రై అయితే చేస్తుంది. ఇప్పుడు ఏమన్నా అంటే ఆర్సీబీ పక్కా సక్సెస్ఫుల్ కెప్టెన్ ఉన్నాడు కాబట్టి రజత్ పటీదర్ని పక్కన పెట్టే ఛాన్సే లేదు, అవునా కదా. రజత్ పటీదర్ ఏమన్నా ఆర్సీబీని ఏమన్నా వదిలేస్తాడా? అంటే ఇప్పుడు కేకేఆర్ శ్రేయస్ అయ్యర్ని సరిగా రెస్పెక్ట్ అయితే ఇవ్వలేదు కాబట్టి, అవునా కదా. శ్రేయస్ అయ్యర్ అయితే కేకేఆర్ని అయితే వదిలేస్తాడు. అలా ఏమన్నా రజత్ పటీదర్ ఏమన్నా ఆర్సీబీని ఏమన్నా వదిలేస్తాడంటే
అలా వదిలే ఛాన్సే లేదు. ఆర్సీబీకి రజత్ పటీదార్‌కి చాలా అంటే చాలా మంచి రిలేషన్ అయితే ఉంది. అసలు ఆర్సీబీ రజత్ పటీదార్‌కి బంగారం సింహాసనం వేసి కూర్చోబెట్టింది. అవునా కదా! చాలా మంచి రిలేషన్ ఉంది. ఇక రజత్ పటీదార్, విరాట్ కోహ్లీ రిలేషన్ గురించి మనం మాట్లాడుకోవాలా? చాలా మంచి రిలేషన్ అయితే ఉంది. రజత్ పటీదార్ ఇక చాలా కాలం అయితే ఆర్సీబీకి కెప్టెన్ అయితే చెయ్యొచ్చు. అవునా కదా! ఫ్యూచర్‌లో ఏమైతుందో తెలీదు. కానీ ఇప్పటికైతే ఇది జరిగే పనైతే కాదు. ఒకవేళ ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ ఏమన్నా హార్దిక్ పాండ్యాకి గ్యాలమేసేది ఏమన్నా సక్సెస్ అయినా కూడా ఒక మంచి ఆల్రౌండర్‌గా ఉంటాడంతే. కానీ హార్దిక్ పాండ్యా ఆల్రెడీ కెప్టెన్‌గా చేశాడు. సక్సెస్ అయ్యాడు. మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యాడు. అసలు హార్దిక్ పాండ్యా కోసం చాలా టీమ్స్ ఎదురు చూస్తున్నప్పుడు హార్దిక్ పాండ్యా ఒక ఆల్రౌండర్‌గా, ఒక కెప్టెన్‌గా కాకుండా ఆర్సీబీలోకి ఎందుకొస్తాడు? అవునా కదా! చాలా అంటే చాలా డిమాండ్ అయితే ఉంది హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి. అలాంటప్పుడు ఒక మంచి ప్లేయర్‌గా కెప్టెన్‌గా కాకుండా ఆర్సీబీలోకి ఎందుకొస్తాడు? రాడు అనైతే నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ వచ్చేస్తే ఏం జరుగుతుందో చెప్పలేం. అవునా కదా! కెప్టెన్సీ చేసి సుస్తేమన్నా అయిపోయిందా? చాలా టెన్షన్స్ అయితే వచ్చేసాయి. కొంచెం రిలీఫ్ తీసుకుందాం ఏమన్నా హార్దిక్ పాండ్యా ఆర్సీబీలోకి ఏమన్నా వచ్చేస్తే చాలా అంటే చాలా బావుంటుంది. విరాట్ కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యా రిలేషన్ గురించి మనకంతా తెలిసిందే. చాలా టైమ్స్‌లో హార్దిక్ పాండ్యాని ఆడియన్స్ అంతా అసలు విపరీతంగా ట్రోల్ చేసినప్పుడు అవును కదా! చాలా అంటే చాలా ట్రోల్ చేశారు. ముంబై ఇండియన్స్‌లో ఉన్నప్పుడు. ఆ టైంలో కూడా విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా వైపు అయితే నిలబడ్డాడు. హార్దిక్ పాండ్యా తర్వాత అంటే విరాట్ కోహ్లీ ఏదైనా ఒక వీడియోలో కనిపిస్తే చాలా అంటే చాలా సపోర్ట్ అయితే చేస్తారు. మంచి రిలేషన్ అయితే ఉంది. అది కాకుండా కృణాల్ పాండ్యా కూడా ఆర్సీబీలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఏమన్నా హార్దిక్ పాండ్యా ఆర్సీబీలోకి వచ్చి వాళ్ళేమన్నా ఇద్దరు మంచి అంటే మంచి బ్రదర్స్‌గా ఏమన్నా మారతారు. అది కాకుండా రీసెంట్‌గా వాళ్ళ మధ్య గొడవలు కూడా స్టార్ట్ అయితే అయ్యాయి. అవునా కదా! చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరులోకి హార్దిక్ పాండ్యాకి వచ్చేకి ఛాన్స్ అయితే లేదు. అవునా కదా! చాలా అంటే చాలా డిమాండ్ అయితే ఉంది హార్దిక్ పాండ్యాకి. వేరే టీమ్స్ అసలు తీసుకునేద్దాం సీఎస్‌కే, డీసీ, కేకేఆర్ తర్వాత ఎల్ఎస్‌జీ హార్దిక్ పాండ్యాని ఎగరేసుకొని వెళ్ళిపోదాం. ఎత్తేసుకునేది ఎంత ఖర్చయినా పర్లేదు. హార్దిక్ పాండ్యా ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కి ఫెయిల్యూర్ అయినా కూడా ముంబై ఇండియన్స్‌కి ఫెయిల్యూర్ కెప్టెన్ అయినా కూడా ఎల్ఐజీ, డీసీ, కేకేఆర్ తర్వాత సీఎస్కే చాలా అంటే చాలా ఆత్రంగా ఉన్నారు. అవునా కదా! హార్దిక్ పాండ్యా కోసం. అలాంటప్పుడు హార్దిక్ పాండ్యా ఆర్సీబీలోకి ఎందుకు వస్తాడు? ఆర్సీబీలోకి వచ్చే ఛాన్స్ 90% ఛాన్స్ లేదనే చెప్పొచ్చు. కానీ ఆర్సీబీ అయితే ట్రై చేస్తుంది. అవునా కదా! ఏదో గాలమేద్దాం. హార్దిక్ పాండ్యా వస్తే ఇంకా టీమ్ ఇంకా స్ట్రాంగ్ అయితే అవుతుందని కూడా ట్రై చేయొచ్చు ఆర్సీబీ. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.